పహల్గామ్ డిస్టిక్లో విహారయాత్రలకు వెళ్ళిన మన భారత పౌరులను ఎంతోమందిని అమానుషంగా 30 మంది వరకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చడం జరిగింది. ఈ చర్య చాలా దారుణంగా వారు చేశారు. పేరు అడిగి బట్టలు విప్పి కూడా వాళ్ళని హత్య చేయడం జరిగింది. దేశ ప్రజలే కాకుండా ప్రపంచ యావత్తు ఈ యొక్క చర్యని ఖండిస్తూ తీవ్రంగా ఈ ఉగ్రవాదుల యొక్క చర్యని ఖండిస్తున్నారు. అదేవిధంగా భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మంచి స్టెప్ తీసుకున్నారు. ఈ ఉగ్రవాదులను ఏరివేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా వారు ప్రమాణం చేయడం జరిగింది. అదే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. ఉగ్రవాదులు మొత్తం అణిచివేసి ఉగ్రవాదులు లేకుండా భారతదేశంలో చేయాలని మా సంకల్పంతో ఉన్నారు. అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేయడం జరిగింది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి దేశ ప్రజలే కాక యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ప్రజలందరూ కూడా ఏకతాటికి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఈ ఉగ్రవాద చర్యని ఖండించి ముందుకు వెళ్ళాలని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా ఆ యొక్క దాడిలో దుష్కరుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాలను మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని ప్రతి గ్రామంలో ప్రతి రాష్ట్రంలో ఈ విధంగా ఈ ర్యాలీలు చేస్తూ దేశానికి సపోర్ట్గా నిలబడుతూ అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకి ఓటాలు ఇచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి కుటుంబాలన్నీ కూడా భగవంతుని దైవాలు వారి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. జై హింద్.